ప్రజలు పట్టం కడతారని మీరేమైనా అనుకుంటున్నారా? ఈసారి ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయని అనుకుంటున్నారా? మేడం, ముందుగా టీవీ ప్యానెల్లో మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలకు, శేషన్నకి, సుమిత్ర మేడంకి, మీకు అందరికి నమస్కారం మేడం. ప్రేక్షకులకు కూడా నమస్కారం. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఎందుకంటే మేము గతంతో పోలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి అతి చేరువలో ఉన్నామన్న మాట వాస్తవము. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ మొన్న జరిగిన ఎలక్షన్ లో బాజాప్తా చెప్తున్నాం, బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీజేపీకి ఓటేసి మరి మేము బీజేపీకి ఓటేసినామని చెప్పి సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా చూసారు. నేనేమంటా మేడం, ఈ స్పందన అటువంటి తెలంగాణలో ఎలాగైతే మనకు లోక్సభ ఎలక్షన్ లో బీజేపీకి వచ్చినటువంటి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఓటేసి ఈరోజు బీజేపీకి ఓటేసినామని బాజాప్తా చెప్పారు మేడం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విసిగించిపోయారు రెండు పార్టీలతోని. ఒకవైపు కాంగ్రెస్ చేసినటువంటి 2 ఏళ్లుగా వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు, ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కారనే ప్రజా వ్యతిరేకత ఒకవైపు అయితే, అప్పుడు 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీలు ఇవన్నిటి మీద ప్రజలు విసిగించిపోయి ఈరోజు ఆప్షన్తో పాటు ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలు దూసుకుపోతున్న విధానాన్ని చూసి ఈరోజు బీజేపీకి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పట్టం కట్టారన్నది వాస్తవం. అందులోనే ఈరోజు యువకులు, మా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు యువకులు చాలా మంది 90% క్యాండిడేట్లు అంతా కూడా 40 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, 35 నుంచి 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మా క్యాండిడేట్లు. ఈరోజు మేము రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో పోటీ చేసినాము. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ప్రతి చోట బీజేపీ క్యాండిడేట్ ఈరోజు పోటీ చేయడం జరిగింది. కమలం గుర్తు మా కార్యకర్తలు ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా, ఎంత ఇబ్బందులకు గురిపెట్టినా, ఈరోజు బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేసిన, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేసినప్పుడు కూడా పట్టుకొని ఎదురించి పోరాడుతున్నటువంటి కార్యకర్తల యొక్క మనోధైర్యానికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక విధానంగా ఈరోజు మేము పోరాటం కొనసాగించడం జరిగింది. డెఫినెట్లీ రేపు రాబోయేటువంటి ఫలితాలు ఏవైతున్నాయో బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. అదేవిధంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కాషాయమైనటువంటి తెలంగాణ మీరు చూడబోతున్నారు. రానున్న ఇది సెమీఫైనల్స్ గా మేము భావిస్తున్నాం, మేము తీసుకున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు మున్సిపల్ పోర్లో భారతీయ జనతా పార్టీ ఒక విజయ దుమ్దుబి మోగబోతుంది. ఈ 2 పార్టీలు కూడా చెల్లాచెదురు కాబోతున్నాయి అనేది 100% వాస్తవం మేడం. ఇందులో బీజేపీ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూసుకున్నట్టయితే కొంచెం వస్తే, మా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారు. బీజేపీ కార్యకర్తలు ఇందులో గెలిచి అందులో పోయేటోళ్ళు కాదు, వీళ్ళు అమ్ముడు పోయేటోళ్ళు కాదు. ఒక్కరిని గెలిపించినా వాడు ప్రశ్నించే గొంతుగా మా కోసం ప్రశ్నిస్తాడు, నిలబడతాడు రేపు ఆ మున్సిపాలిటీలో అని చెప్పేసి చాలా మంది ప్రజలు రావడము. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులను, ఆ నిధులను పట్టుకొచ్చి ఇక్కడ అభివృద్ధి అవుతుంది. మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్లుగా ఒక కిలోమీటర్ రోడ్డు కూడా వేరేటువంటి పరిస్థితి. తర్వాత వీధి దీపాల నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీలో కంపట్లనే కొడుతుంది. కనీసం వాటిపైన పట్టించుకున్న పాపన పోలేదనేది ఒక పెద్ద అపవాదం కూడా, అపవాదం అది వాస్తవం కూడా తెలంగాణ ప్రజలంతా గుర్తించారు. కాబట్టి భారతీయ కొత్త తరం రాజకీయాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు, యువకులను స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీకి పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. మా కార్యకర్త మేడం, ఇక్కడ మీరు తెలుసు మక్తల్లో ఏం జరిగిందో, ట్రైబల్ గిరిజన కార్యకర్తను పుట్టన పెట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్లీ దానికి అంతకంతకు మూల్యం చెల్లించుకోబోతుంది. ఈ అనుకుంటున్నారు వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ అధికారం, ఈ రాష్ట్రానికి చుట్టూ 4 పక్కల బీజేపీ సర్కారే ఉంది. వీళ్ళు ఢిల్లీలో ఫ్లైట్ దిగుతా కూడా ఇంకా ఢిల్లీలో ఫ్లైట్ కూడా దిగని ఏమనుకుంటున్నామో మా కార్యకర్తలు జోలికి వస్తే చెప్తున్నాం. బీజేపీ కార్యకర్తలు నిటారుగా తుఫాన్లో దీపస్తంభం లాగా డెఫినెట్ గా నిలబడ్డరు, పోరాడిరు. ఒక్క కౌన్సిలర్ మేడం, ఒకవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీని, ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేని తట్టుకొని ఈరోజు గెలవబోతుండ్రు. రేపు ఆయన 1,50,00,000 వంచిండు ఒక పార్టీ ఎమ్మెల్యే. 1,50,00,000 నేను ఉన్న ఇంటి చుట్టుపక్కల వాడు బీజేపీ గెలుస్తారని అంత పట్టుబట్టి ఆయన పెట్టినప్పటికి కూడా ప్రజలు అనుకుంటే దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు మేడం. అందుకే రామ్మోహన్ గారు అంటారు, జబ్ జనతా కర్వట్ లేతి హే కి సర్కారియా బదల్తే అని చెప్పేసి అంటారు. సో శేషన్నకు తెలుసుది. సో జనతా ఇప్పుడు అంతా కూడా ఒకవైపు టర్న్ తీసుకున్నారు, అది బీజేపీ వైపు టర్న్ మేడం. డెఫినెట్లీ సాఫ్రాన్ సునామీ రాబోతుంది తెలంగాణలో. బీజేపీ బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తా ఉంది మేడం. వీళ్ళంతా కూడా యువకులు. డెఫినెట్లీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మురుగంతా కూడా కడిగేయబోతున్నారు రేపు అనేది ఒక గొప్ప నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉంది మేడం. రైట్. సుమిత్ర గారు, అధికారంలో లేని సమయంలో కూడా క్యాంపు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు కదా ఆదిలాబాద్ లో, ఇటు సూర్యాపేటలో కూడా. లేదండి, మేం కాదు. ఇక్కడ చూస్తే గతంలో కనుక చూస్తే బీజేపీ ఏదో
విజృంభిస్తుందని కాదు, మేము అధికారంలో ఉన్నన్ని రోజులు బీజేపీని కట్టడి చేయగలిగినాము. నిజామాబాద్ లో ఇదివరకే చెప్పిన నేను 2 సార్లు మున్సిపాలిటీ బీజేపీ వర్షంలో ఉండే, బీజేపీ అధికారంలో ఉండే నిజామాబాద్ మున్సిపాలిటీ. అట్లాగే కామారెడ్డిలో కూడా కొన్ని స్థానాలు నాకు తెలిసిన, మా జిల్లా అది కాబట్టి చెప్తా ఉన్నా, కొన్ని స్థానాల్లో బీజేపీ కైవసం ఉండే. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ కే పట్టం కట్టిండ్రు. బీజేపీ కనుమరుగైపోయింది. ఇక వీళ్ళంటారు బీజేపీలో అందరూ ఎటు బోనోళ్ళు ఎటు రానోళ్ళు ఉన్నారని చెప్తారు. జైరాబాద్ ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ బీబీ పాటిల్ గారికి. ఆయన్ని చేర్చుకొని వీళ్ళు అప్పటికప్పుడు ఎంపీగా బరిలో నిలబెట్టిండ్రు. రఘునందన్ రావు ఎవరు, ఈటెల గారు ఎవరు, మొన్న సరే బీజేపీలో చేరిన మళ్ళీ బయటకు పోరు అంటారు. ఆరు రమేష్ గారు రాలేరా అండి? ఏది సొక్కము ఏది నిక్కము? అన్ని పార్టీలు ఇక్కడ చేరికల విషయంలో బీజేపీ ఏమి ఇది కాదు, బీజేపీలేమి అతీతంగా, మిగతా రాజకీయ పార్టీలకు అతీతంగా బీజేపీ ఉంటది అనేది అయితే అసత్యం. ఇక క్యాంపు రాజకీయాలు అనేది నాకైతే తెలిసి మేము చేస్తున్నట్టు కనపడలేదండి. అధికార పార్టీ చేస్తుంది అట్లాంటి పనులు ఏమన్నా చేస్తే. అధికార పార్టీ లోబరుచుకోవాలని చూస్తుంది, భయపెట్టాలని చూస్తుంది, అభివృద్ధి ప్రయత్నం అయితే చేస్తుంది. అంగబలం అర్ధబలం చూపించి రకరకాలుగా గెలిచినటువంటి కౌన్సిలర్లను కానీ వాటి సభ్యులను వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. ఇట్లాంటిది ఉండకూడదంటే అసలు ప్రత్యక్ష ఎన్నిక ఉండాలండి. చైర్మన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక కనుక ఉంటే నిజాయితీగా న్యాయంగా ప్రజలు ఏ పార్టీకి వేయాలనుకున్నారో ఆ పార్టీ వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. లేదంటే ఈ పేమెంట్ కోటాలో ఎవరు వస్తే వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారినే పేమెంట్ కోటాలో సీఎం అని సీనియర్లు అందరూ మొత్తుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీలో. అదే పరిస్థితి ఇక్కడ మున్సిపాలిటీలో గానీ అక్కడ గానీ ఉంటది కదండి. మేమైతే ప్రత్యేకించి ఏం చేయట్లేదు. ఇట్లాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. నిజాయితీగా మా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఏదన్నా చేస్తాం తప్ప వీళ్ళు లొంగ తీసుకోకుండా ఉండడానికి ప్రత్యేకించి ఇట్లాంటి రాజకీయాలు మేము బీఆర్ఎస్ గా అయితే చేయమండి.